హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ నిద్ర లేవడంతోనే బయటంతా ఈ విధంగా చిమ్మేసేసి కడిగేసేస్తున్నానండి, ముగ్గు పెట్టేసుకుందామనేసి. ఇంకంటే మేము ఉండే దగ్గర గ్రిల్స్కి ముందనమాట, పూర్తిగా గేట్ బయట అయితే పని ఆవిడ వచ్చేసి నీట్గా కడిగేసి ముగ్గు పెట్టేసి వెళ్తారండి డైలీ కూడాను. ఈరోజు అయితే ఇంకా రాలేదనమాట. మెయిన్ రోడ్ కాబట్టి మాది దుమ్ము అయితే ఎక్కువగానే వస్తుందండి. అందుకోసం పని ఆవిడ డైలీ వచ్చేసి ముగ్గు పెట్టేసి వెళ్తారనమాట కడిగేసి. మాకు కూడా లోపలైతే ఓపెన్ ప్లేస్ చాలానే ఎక్కువగానే ఉంటుందండి, ఎక్కువగానే ఉంటుంది. కడిగేయడానికి టైం అయితే మనకి 10 నిమిషాల దాకా అయితే పడుతుందన్నమాట. టైం అయితే ఒక 10 నిమిషాలు అయితే, ఒక 5 నిమిషాలు ముగ్గేసేదానికి 15 మినిట్స్ అయితే మనం డైలీ కూడా త్వరగానే అయిపోతుంది. ఎక్కువ ప్లేస్ అయినా కానీ అనిపించదు అనమాట, డైలీ మనము నీట్గా క్లీన్ చేసుకుంటాం కాబట్టి. అసలు మనకి డే అనేది స్టార్ట్ అయ్యేది లేవగానే వాకిట్లో చిమ్మేసి కడిగేసి ముగ్గు పెట్టుకున్నామంటే డే అనేది చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అవుతుందండి. అసలు ముగ్గు పెట్టేసుకున్నామంటే పని అనేది వైనంగా అనిపిస్తుంది. వన్ బై వన్ ఒక పని తర్వాత ఒకటి చేసుకునేదానికి చాలా వైనంగా అనిపిస్తుంది కదా ముగ్గు పెట్టేసేసుకున్నామంటే. తర్వాత ఇంట్లోకి వచ్చేసి తర్వాత నెక్స్ట్ పనులన్నీ చేసుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ బాగానే ఎక్కువగానే ఉంటుందండి మనకి. ఓపెన్ ప్లేస్ పిల్లలు ఆడుకునేదానికి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా చక్కగా ఆడుకుంటారనమాట పిల్లలు అయితే. ఇక్కడే రకరకాల గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పక్కన పిల్లలు కూడా వచ్చేసి ఇక్కడైతే ఆడుకుంటూ ఉంటారండి. ఇంక అందుకోసం అనేసి నీట్గా పెట్టేసేసుకుంటాం అనమాట. డైలీ కూడా కడిగేస్తాం మేము, కానీ పక్కింటి వాళ్ళు కూడా డైలీ కూడా కడిగేస్తారండి, నీట్గా బాగుంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే కడిగేసానండి. కడిగేసి ముగ్గు అయితే పెట్టేసేస్తున్నాను. ఇంకా బాబు అయితే లేచాడు నేను లేచిన వెంటనే. పాప అయితే లేవదండి అసలు. ఒక అరగంట ముక్కాలు గంట లేపితే కానీ లేపేసి మనకి విసుగు వస్తుందన్నమాట. ఇంకా అసలు ముక్కాలు గంట అట్లాగైనా కానీ అసలు మనం లేపకుండా ఉంటే మార్నింగు 10-10:30 దాకా అట్లాగే పడుకుండిపోతుందండి. సండే రోజు చూస్తాం కదా, 10-10:30 దాకా అట్లాగే పడుకుంటుంది అనమాట. ఇంకా అట్లా కాదనేసి 7:30కి అంతా లేపేస్తాను నేను. స్కూల్ డేస్లో అయితే మటుకు, వర్కింగ్ డేస్లో అయితే లేపేస్తానండి. ఇంకా మనకి టైం అయిపోతుంది కదా అనేసి త్వరగానే లేపేస్తాను అనమాట. ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. శుక్రవారం ముగ్గు అండి. మీలో ఎంతమందికి శుక్రవారం ముగ్గు తెలుసో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే వేసేసాను, వాకిట్లో వేసేసి తులసికోట ముందు కూడా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. చూశారు కదా, చిన్న ముగ్గు అయితే పెట్టాను తులసికోట ముందు. చెప్పాను కదా అస్సలు లేవదండి పాప అయితే. ఇంకా రూమ్లోకి వచ్చి పాపనైతే లేపుదామనేసి, ఇంకా బ్రష్ చేసుకునేపాటికి టైం అవుతుంది కదా అనేసి ఇంకా హ్యాపీగా నిద్రపోతుందండి 10 గంటల దాకా అయినా కానీ. టైం చూశారు కదా, 7:35 అయితే అయింది టైము. ఇంకా బాబు అయితే లేచి తనైతే రాసుకుంటున్నాడు అనమాట. రైటింగ్ వర్క్ ఉందనేసి సిగ్గుపడుతున్నాడు చూడండి. రైటింగ్ వర్క్ ఉందనేసి రాసుకున్నాడు. ఇంకా రూమ్లో లైట్ వేసేసి ఫ్యాన్ ఆఫ్ చేసి వచ్చానమాట. ఇంకా తను కూడా లేసి వచ్చేసి బాబు రాసుకుంటున్నాడు అనేసి తన బుక్ అయితే చిరిగిపోయింది అనేసి దానికి టేప్ అయితే వేసుకుంటుంది తను. బుక్స్ అన్నీ కూడా కొన్ని అయితే అసలుకు మొత్తం చించేస్తూ ఉంటుందండి పాప అయితే. ఒక పేపర్ అయితే చినిగిపోయింది అనేసి దానికైతే గమ్ము పెట్టేసి అంటించేసేసుకుంటుంది అట్టకంతా కూడాను. ఇంకా తనకైతే అదే పనిష్మెంట్ అండి. లైట్ వేసామంటే, లైట్ వేసి ఫ్యాన్ ఆపేసి వస్తే వచ్చేస్తుంది. మళ్ళీ పోయేసి ఒక అరగంట అది చూడండి అస్సలు లేపినా కానీ కాసేపు మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇంకాసేపు పడుకుంటాను అనేసి రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఎంతైనా తనకి 8 గంటల వరకు అయితే టైం ఇస్తానండి. 8 అంటే అక్కడికి మాకు స్కూల్ దగ్గరే కాబట్టి ఇంకా మాకు హడావిడైన ఇబ్బంది ఏమి ఉండదు. త్వరగానే లేచేసి పిల్లల్ని రెడీ చేసి వదిలిపెట్టుకోవడమే అనమాట. చాలా పక్కనే అనమాట, చాలా దగ్గర. అందుకోసం దూరం అయితే అస్సలు కుదరదులేండి. 7:30కి అంతా పిల్లల్ని రెడీ చేసి వ్యాన్లకి పంపించాలి. వ్యాన్లకి వెళ్ళే పని అయితే పిల్లల్ని. ఇంకా మాకు పక్కన కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అయిందండి పిల్లలకి స్కూలు. తను లేటుగా లేసేదానికి, స్కూల్ దగ్గర అయిన దానికి సరిపోయిందనమాట. మళ్ళీ వచ్చేసి కాసేపు పడుకొని చూడు ఎటు ఇటు కదులుతుంది కానీ ఏమైనా లేస్తుందేమో, లేవు అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చేసానమాట. ఇల్లంతా చిమ్మేసేసుకుందాము అనేసి. బడ్స్ అయితే అరుస్తూ ఉన్నాయి. ఉండండి ఒక 5 నిమిషాలు ఆగండి, చిమ్మేసిన తర్వాత టబ్ అయితే క్లీన్ చేస్తానని అయితే చెప్తున్నానండి వాటికైతే. అవైతే ఒకటే అరుపులు అనమాట. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. మనం టబ్ క్లీన్ చేసామంటే సైలెంట్గా ఉంటాయి. క్లీన్ చేయకుండా ఉంటే వాటికి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ వాటర్ పెట్టాలన్నమాట. ఫ్రెష్ వాటర్ పెట్టేసి గింజలు కూడా అవంతా చెప్పాను కదా తొక్కంతా తీసేసుకొని గింజలు తినేస్తాయండి, చక్కగా తినేస్తాయి. చిన్న చిన్న గింజలైనా కానీ దాన్నంతా కూడా తొక్కంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి వాటికి ఏ రోజు
రోజుకి ఆ రోజు గింజలు వాటర్ పెట్టామంటే హ్యాపీగా ఆడుకుంటాయి. మళ్ళీ చూడండి బెడ్రూమ్లోంచి లేచి వచ్చి హాల్లో పడుకునింది. తనకైతే అస్సలు నిద్ర అయితే తెమరదండి. ఎంత అయినా కానీ లేపుతున్నా కానీ ఇంకాసేపు ప్లీజ్ ప్లీజ్ అనటంతోనే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుందన్నమాట. అక్కడ పడుకోవడం లేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పడుకోవడం అట్లా దాంతో సరిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇల్లంతా చిమ్మేసేసి అవి అయితే ఒకటే అరుపులండి. ఇంక అందుకోసం అనేసి టబ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంక ఈ విధంగా వాటర్ పట్టేసి నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఆ ఫ్లష్తో కానీ కొట్టేసామంటే నీట్గా బయటకు వచ్చేసింది అనమాట. డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ ప్లేటు టబ్బు నీట్గా అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఫీల్ అవుతాయి అసలు. మొన్న ఒక రోజు అయితే మా వారైతే సండే రోజు మొత్తం బడ్స్కి కూడా వాటర్ పట్టేశాడండి. పట్టేసి బయట అయితే కాసేపు ఎండలో పెట్టారనమాట. చక్కగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాయి అసలు అవైతే. ఎండాకాలం కదా కొంచెం వాటర్ పడేపాటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట. ఒక 5 నిమిషాల పాటు ఎండలో ఉంచేసి తీసుకొచ్చేసి మళ్ళీ ఆ క్రేజ్ అనేది దాన్ని అక్కడ మిషన్ మీదే పెట్టేశాము. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాయండి అసలు. ఇంకా సండే రోజు కడిగేసిన తర్వాత కాసేపు ఎండలో పెట్టేసి తీసుకొచ్చి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాము. ఇంకా వాటికైతే ఇంక నీట్గా క్లీన్ చేసేసి టబ్ క్లీన్ చేసి వాటికి గింజలు పెట్టేసి వాటర్ పెట్టామంటే హ్యాపీగా తింటూ ఉంటాయండి. ఇంకా అంట్లయితే ఎక్కువేం లేవులేండి, కొన్నే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అంట్లను కూడా తోమేసేస్తున్నాను. ఇంకా పిండికి అయితే వేశాను. ఇంకా పిల్లలు దోశలు అయితే వేయమన్నారనమాట. ఇంతలోకి పిల్లల్ని అయితే బ్రష్ చేసుకోమని అయితే చెప్పాను. ఇంక ఇవాళ ఫ్రైడే కదా, ఇంకా సివిల్ డ్రెస్ అనమాట. ఇంకా తల స్నానాలు అయితే చేయించాలండి పిల్లలకి. బాబు అయితే చేస్తాడు, పాపకైతే చేయించాలన్నమాట. బ్రష్ చేయండి త్వరగా నేనైతే అంట్లు తోమేసేసి దోశలు అయితే వేస్తానని అయితే పిల్లలతో చెప్పాను. ఇంక వాళ్ళైతే బ్రష్లు అయితే చేస్తున్నారు ఇద్దరు కూడాను. ఇంకా అంట్లయితే ఎక్కువేం లేవులేండి, ఇవాళ కొన్నే ఉన్నాయన్నమాట. ఇంకా అంట్లయితే ఫైనల్గా తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు పువ్వులు చూడండి అసలు గార్డెన్లో ఎంత చక్కగా పూసాయి అసలు మార్నింగ్ లేవగానే. ఇదైతే మనకి రెడ్ కలర్ అండి, బాగా మిర్చి రెడ్ అనమాట. ఇదైతే ఆరెంజ్ కలర్, ఎంత బాగున్నాయి కదా చూసేదానికి. డైలీ కూడా పూజకైతే పువ్వులు అయితే వస్తాయండి. ఇది వైట్ కలర్ ఇంకా ఇచ్చలేదనమాట, ఇచ్చుతుందండి వైట్ కలరు. చాలా బాగుంది కదా. ఇదైతే పింక్ కలరు, ఇవైతే చిట్టి అనమాట, చిట్టి మందారాలండి. చాలా బాగున్నాయి. ఇవైతే వైట్ కస్తూరి పూలు అంటారు కదా అవి. ఇవైతే పింక్ కలర్ అండి కస్తూరి పూలు. ఇవైతే నూరు వరహాలండి, రెడ్ కలర్ అనమాట. ఇవైతే లైట్ పింక్ కలర్లో వచ్చాయన్నమాట. ఇవైతే పారిజాతం పువ్వులు. ఇవేవండి శంకు పువ్వులు అంటారు కదా, శంకు పువ్వులు. ఇంకా అన్నీ కూడా పువ్వులు అయితే పూజకైతే కోసుకొచ్చి అక్కడ పెట్టేశానండి. ఇంకా బట్టలు అయితే నిన్న వేయలేదనమాట, డే బై డే అయితే వేస్తాను. డైలీ వేయడానికైతే ఎక్కువ ఉండవు అనేసి రోజు మార్చి రోజు అయితే వేస్తానన్నమాట. ఇంకా పిల్లల యూనిఫామ్స్ సాక్సెస్ అన్నీ కూడా ఉంటాయి కదా, డైలీ వేసేదానికైతే కొన్ని అవుతాయండి. మిషన్కి సగానికి కూడా రావన్నమాట. అందుకోసం డైలీ ఎందుకులే అనేసి నేను డైలీ అయితే వేయను, రోజు మార్చి రోజు అయితే వేస్తాను. ఒక్కొక్క రోజు 2 రోజులకు ఒకసారి కూడా వేస్తానండి. ఇంక ఈ విధంగా ఇవన్నీ బట్టలన్నీ కూడా వేసేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేపాటికి వాటిపాటికి అది వాష్ చేసుకుంటూ ఉంటుంది కదా, ఇది ఒక పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చేసిన తర్వాత ఆరేసేసుకోవచ్చు అనేసి ఇంక మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఒక పక్క పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేద్దాము అనేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను. ఇంక ఈ బట్టలు వేసేసి ఇంకా టిఫిన్ సెక్షన్కి అయితే వెళ్ళిపోవాలండి. నెక్స్ట్ పిల్లలు ఇంకా బ్రష్ చేసే దగ్గరే ఉన్నారన్నమాట. ఇంక ఇవన్నీ వేసేస్తే వీటిపాటికి ఇవి అది దాని పని దాన్ని చేసుకుంటూ ఉంటుంది. మిగతా పనులు అయితే మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు కదా అనేసి ఇంకా నైట్ దోశకైతే వేసానమాట. బయట అయితే మిల్లు దగ్గర అయితే పట్టించుకొని వస్తాడండి బాబు అయితే. ఇంకా మనకు కావాల్సిన వరకు బ్యాటర్ అయితే ఒక బౌల్లోకి తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, సాల్ట్ వేయకుండా. మనకి చాలా బాగుంటుందండి, వారం వరకు అయినా కానీ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. రైస్ అయితే అస్సలు వేయకూడదండి అన్నము. మనం బొరుగులు కానివ్వండి అటుకులు వేసుకున్నామంటే ఫ్రెష్గా ఒక 2-3 రోజులు నిల్వ ఉన్నా కానీ బాగుంటుంది, మనకి తినొచ్చండి. రైస్ వేసుకున్నామంటే అన్నము పాయిజన్ అవుతుందన్నమాట, మనకి డే మారే కొద్దీ. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే అస్సలు తినకూడదు అనమాట దోశ బెటరు. అందుకోసం నేను ఓన్లీ దోశకి బియ్యము, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఇంక ఇవి మెంతులు వేసి ఆడిస్తానండి అంతే. పచ్చెనపప్పు మనకు ఒక 2 స్పూన్లు వేసుకున్నామంటే మనకి హోటల్ స్టైల్లో రెడ్ కలర్లో వచ్చేస్తాయి అనమాట దోశ. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా వస్తుందన్నమాట దోశ. ఇంకా పిల్లలకైతే దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా పాప అయితే వచ్చేసి మమ్మీ నాకు చిన్న దోశలు అయితే వేయవా ప్లీజ్, ర్యాబెట్ దోశ అయితే వేయమనేసి వచ్చి చెప్తుందనమాట. తనైతే తినేది తక్కువ అండి, ఇట్లాంటివి చేయమంటుంది అనమాట. ఇంకా అది నాకు ఒక్క దోశ చాలు, ఇంకా అది ఎక్కువైతే వద్దని అంటుంది. అది ఒక్కటి తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. ఇంకా లేదులే అనేసి 2 అయితే వేసాను అనమాట బలవంతంగా. ఇంకా బాబుకి అయితే ఒక పక్క అయితే వేసానండి, ప్లేట్లో పెట్టేశాను అనమాట తినేసేయమనేసి. ఇంకా ఫైనల్గా అయితే బాబు అయితే వాడికి వాడే రెడీ అయిపోతాడండి బాబు.
చక్కగా రెడీ అయిపోతాడు. పాపనైతే రెడీ చేయాలి. పాపకి లిప్‌టిక్ వేస్తుంటే, "మమ్మీ నాకు లిప్‌టిక్ వేసేటప్పుడు నువ్వు మూతెందుకు ఇట్లా పెడతావు" అనేసి నవ్విస్తూ ఉందనమాట పాప. మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా పిల్లలకి ఏదైనా అవి ఏసేటప్పుడు మనం ఆటోమేటిక్‌గా అట్లా "అది చూడు మమ్మీ ఎందుకు అట్లా పెట్టావనేసి" ఇమిటేట్ చేస్తుందండి తను. ఫ్రైడే అయితే చాలు నాకు అవి పుయ్యవా, అవి పెట్టవా, ఇవి పెట్టవా అనేసి అడుగుతుంది. ఆడపిల్లలంటే అంతే కదండీ! ఇంక ఫైనల్‌గా రెడీ అయ్యేసి స్కూల్‌కైతే వెళ్తున్నారనమాట బాయ్ చెప్పేసి. ఇంకా చెప్పాను గదా! మాకు పక్కనేనండి. మా ఇంటి పక్కన ఒక ఇల్లే అడ్డం అనమాట. ఇంక వాళ్ళే వెళ్ళిపోతారు. ఇంక పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంక గార్డెన్‌లో పూసిన పువ్వులన్నీ కూడాను డైలీ పూజకైతే వస్తాయన్నమాట. కస్తూరి పూలైతే డైలీ కూడా నిన్నైతే చాలా ఎక్కువ వస్తాయండి. నేను పట్టుకున్నాను కదా చేతిలో బౌలు, ఆ బౌల్ నిండా వస్తాయన్నమాట. వైట్ కలరు, పింక్ కలర్‌వి. పింక్ కలర్‌వి అయితే చాలా ఎక్కువ వస్తాయండి. ఇంగా ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ చేసుకుంటే ఆ రోజైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! మైండ్ అయితే రిలాక్స్ అనిపిస్తుంది. పొద్దున్నే పూజ చేసుకున్నామంటే ఈ విధంగా. ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్‌గా. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలండి. అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. ఒక్కొక్క రోజైతే లేట్ అయినప్పుడు నేను ఈవినింగ్ టైంలో చేసుకుంటానన్నమాట. మ్యాక్సిమం మార్నింగ్ టైంలోనే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేనైతే దోసలు వేసుకుంటున్నానండి. ఇంక పల్లి చట్నీ అయితే పట్టాను. ఇంకా నైట్ అయితే పచ్చిమిర్చి చట్నీ అయితే చేశాననమాట. నైట్ 7:30 అప్పుడైతే పట్టానండి. పచ్చిమిర్చి, టమాటా, పల్లి చట్నీ అయితే చేశాననమాట. ఇంకా అదైతే దోసలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు అది తినరనేసి మామూలుగా నార్మల్‌గా దోసలో టిఫిన్‌లోకి వేసుకునే చట్నీ అయితే పట్టాను. ఇంకా వాళ్ళు అది వేసుకున్నా నేను ఇది వేసుకోవచ్చులే అన్నట్టుగా కొంచెమే పట్టాననమాట. ఇంకా మా వారైతే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారండి డ్యూటీకైతే. తను మెస్‌లోనే తినేస్తానని అయితే చెప్పారనమాట. వాళ్ళకైతే ఇంక అక్కడ మెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు క్యాంటీను. ఇంక ఆ క్యాంటీన్‌లోనే టిఫిన్ చేసేస్తారు. ఆఫ్టర్‌నూన్ కూడా అక్కడే తినేస్తారండి. ఈవినింగ్ టైంలో వస్తారనమాట మా వారు. రేర్‌గా ఆఫ్టర్‌నూన్ టైంలో కూడా వస్తుంటారండి. తక్కువనమాట రావడము. అసలు మాక్సిమం టిఫిన్ అయితే ఇంట్లో చేయరండి. ఒక్క సండే రోజే చేస్తారనమాట. డైలీ కూడాను వాళ్ళు మెస్‌లోనే తినేస్తారు. ఇంక ఆఫ్టర్‌నూన్ టైంలో కూడా ఇంకెప్పుడైనా వస్తూ ఉంటారు కానీ చాలా తక్కువే అనమాట. ఈవినింగ్ టైంలో అయితే కంపల్సరీ వస్తారు. ఇంకా అక్కడికే టైం వచ్చేసి మనకి 10:30 అయితే అయిపోయిందండి టైము. ఇంకా పిల్లల్ని స్కూల్‌కి పంపించేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయేపాటికి టైం అయితే 10:30 అయిపోయిందనమాట. ఇంక హడావిడిగా తినేసి ఇంక చెప్పాను కదా మిషన్‌లో బట్టలు వేసినాననేసి ఇంక ఈ పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ ఆరబెట్టేస్తున్నాననమాట. ఇంకా అవన్నీ కూడాను ఎక్కడైతే ఏసేస్తున్నానండి మొత్తం కూడాను 15 మినిట్సే పెడతానండి. ఎక్కువ టైం అయితే ఏం పెట్టననమాట. డైలీ వేసుకునే బట్టలు కదా! ఎందుకు త్వరగా చినిగిపోతాయనేసి 15 మినిట్సే పెడతాను. ఇంకేమైనా మా వారి యూనిఫార్మ్స్ అట్లాగే ఉంటాయి. పిటిక్ డ్రెస్సులు అవి ఉంటాయనమాట. వైట్ టీ షర్టు, కాకి లోయర్లు అవి. అవైతే ఒక 1 అవర్ పాటు పెడతానండి. వాటికి ఏమన్నా గ్రౌండ్‌లో వాళ్ళు కొన్ని అవి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా! అవి వాటికి మురికి ఎక్కువ పడుతుందనేసి ఒక 1 అవర్ పాటయితే పెట్టేస్తాననమాట. మా ఆయన బట్టల వరకే. ఇంకా మావైతే రెగ్యులర్‌గా యూజ్ చేసేవైతే 15 మినిట్సే పెడతానండి. ఎండైతే మామూలుగా కాయట్లేదండి. అసలు ఇప్పుడు రథసప్తమి వచ్చేసిన తర్వాత అయితే ఎండలు బాగానే ఎక్కువగానే హెవీగానే కాస్తున్నాయి. ఇంక ఫైనల్‌గా బట్టలన్నీ కూడా ఆరబెట్టేశాను. 12:30, 1 గంట కల్లా ఈ బట్టలు కూడా ఆరిపోతాయండి అసలు. ఇంకా రైస్ కోసం అయితే బియ్యం అయితే నానబెట్టేశానన్నమాట. బియ్యం అయితే నానబెట్టేశాను. వంకాయ ఫ్రై అయితే ఒక పక్క అయితే అవుతుంది. ఇంకా చెప్పాను కదా రాత్రి పచ్చిమిర్చి వేసి చట్నీ అయితే చేశాను. నెయ్యి వేసుకొని అయితే తినేస్తాడండి. బాబు అయితే చాలా ఇష్టం అనమాట. నెయ్యి వేసుకొని పచ్చడి అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా పెరుగు ఉంది కదా అనేసి ఇంక వాళ్ళకి వంట అయితే ఇదే. ఇంక ఈవినింగ్ అయితే చపాతీ చేసుకొని ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేయమన్నారనమాట పిల్లలు. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇదేనండి. పచ్చిమిర్చి, టమాటా చట్నీ, నెయ్యి అయితే ఉందనమాట. ఇంకా పెరుగు ఉంది. ఇక ఏదైతే ఇంక అది కావాలంటే అది వేసుకొని తినేస్తారులనేసి ఇంకా పిల్లలైతే పైనాపిల్ అయితే కట్ చేసి పెట్టు మమ్మీ మేము వచ్చేపాటికని అయితే చెప్పారనమాట. ఈ పైనాపిల్ కట్ చేయాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ అండి. అది సరిగ్గా కట్ కాదనమాట. చాలా హార్డ్గా ఉంటుంది కదా అది. కానీ ఫైనల్గా అయితే సాధించేసాననమాట. కట్ చేశానండి. అయితే టేస్ట్ అయితే మామూలుగా లేదండి. చాలా అంటే చాలా తియ్యగుందనమాట. పండిపోయిందండి పండైతే. చాలా స్వీట్‌గుంది. స్మెల్ వచ్చేస్తుందనమాట. కిచెన్ అంతా కూడా స్మెల్లేనండి పండైతే. అంత మంచి స్మెల్ వస్తుందనమాట. సూపర్ ఉందండి అసలు. ఫ్రూట్ తింటుంటే మాత్రము చాలా స్వీట్‌గుందనమాట. ఫైనల్‌గా అయితే ఒక పీస్ అయితే టేస్ట్ చేసేసాను. సూపర్‌గా ఉందండి. చూసారు కదా! టుడే మై మార్నింగ్ రొటీను మీతో షేర్ చేసుకున్నాను కదా! నా మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.